చాలాసార్లు మీరు ఎదుర్కొనే కఠిన పరిస్థితుల్లో తోడుగా ఉండేవారు ఎవరూ ఉండరేమో, కానీ ఆ ప్రయాణం మీలోని అసలు బలాన్ని బయటకు తీస్తుంది. హలో, హాయ్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మినాని. ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని పోరాటాలను ఒంటరిగానే చేయాల్సి ఉంటుంది. జీవితంలో ఒంటరిగా పోరాడాలి అంటే అది ఒక సవాలే అనుకోవచ్చు. కానీ జీవితం అనే ప్రయాణంలో ఒక్కొక్కసారి ఒంటరిగా నడవాల్సొస్తుంది. నడవాలి అంటే నడవగలం. కానీ ఆ నడిచే సమయంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితం నల్లేరు మీద నడకలా సాగదు. జీవితంలో ప్రతి విషయంలో మనకు తోడుండేవారు ఉండకపోవచ్చు. కానీ మన ధైర్యం, సంకల్పమే మనకు నిజమైన బలంగా నిలుస్తాయి. కొన్ని అనుభవాలు, కష్టాలు మనల్ని మరింత దృఢంగా, శక్తివంతంగా మారుస్తాయి. ఒంటరిగా పోరాడాల్సి వచ్చినప్పుడు మీరు ఎంత ఒంటరిగా ఉన్నా ఆ పరిస్థితులను అధిగమించే శక్తి, తెలివిగా నిర్ణయాలు ఎలా తీసుకోవాలో ఈ పోరాటంలో మీరు నేర్చుకుంటారు. చాలాసార్లు మీరు ఎదుర్కొనే కఠిన పరిస్థితుల్లో తోడుగా ఉండేవారు ఎవరూ ఉండరేమో, కానీ ఆ ప్రయాణం మీలోని అసలు బలాన్ని బయటకు తీస్తుంది. మీలోని శక్తిని మీకే కొత్తగా చూపిస్తుంది. ఒంటరి పోరాటం అనేది బలహీనత కాదు. అది మీలోని శక్తి సామర్థ్యాలకు పరీక్ష లాంటిది. ప్రతిరోజు మిమ్మల్ని మీకే కొత్తగా పరిచయం చేస్తుంది. చాలా సమయాల్లో మీ సమస్యలను ఎవరూ అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకునే ఓపిక, తీరిక ఇక్కడ ఎవరికీ లేవనుకోండి. అటువంటి సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలే మీ జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. ఈ ఒంటరి జీవన ప్రయాణంలో మీకు మీరే మోటివేట్ చేసుకోవాలి. ఎవరో వస్తారు, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు అని ఎదురు చూస్తూ కూర్చుంటే మీకు ఎదురుచూపులే మిగులుతాయి తప్ప మీకోసం ఎవరూ రారు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఒంటరిగా ఉన్నా అది కూడా ఒక దశ మాత్రమే. ప్రతిరోజు మారుతూనే ఉంటుంది. కాలంతో పాటు మీ కష్టాలు కూడా కాలగమనంలో కలిసిపోతాయి. మీకు అవసరమైన మార్పును మీరే తీసుకురావాలి. మీ ఎదుగుదల మీ చేతుల్లోనే ఉంటుంది. ఏం నేర్చుకోవాలో, ఎలా ముందుకు వెళ్లాలో ఈ ఒంటరి పోరాటం నేర్పిస్తుంది. కొన్ని సమయాల్లో మీ చుట్టూ ఉన్నవారు మీకు సహాయం చేసే పరిస్థితులలో ఉండకపోవచ్చు. అలాంటి సమయాల్లో మిమ్మల్ని మీరే నమ్ముకోవాలి. మీలో ఉన్న అంతర్గత శక్తిని మీరు గుర్తించాలి. ఒంటరిగా పోరాటం అనేది సవాళ్లతో కూడుకున్నది. అదే పోరాటం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మిమ్మల్ని మరింత బలవంతులుగా, మరింత దృఢంగా చేస్తుంది. నీవు ఎదుర్కొంటున్న సమస్యను అర్థం చేసుకో. దాని పరిష్కారం కోసం వివిధ మార్గాలను అన్వేషించు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో. సమస్యను ఎదుర్కొనే సమయంలో మీలోని బలహీనతలు మరిచి మీలోని బలాల మీద దృష్టి పెట్టండి. విజయవంతమైన వ్యక్తుల కథలు చదవడం, వారి అనుభవాలను తెలుసుకోవడం వల్ల మిమ్మల్ని మానసికంగా దృఢంగా మారుస్తాయి. ఏ చిన్నపాటి ముందడుగు వేసినా నిన్ను నీవు ప్రశంసించుకోవడం మరవద్దు. నీవు ఒంటరిగా పోరాడాల్సి వచ్చినా నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంటుంది. పక్కవారు ఎంత పరిహాస్యం చేస్తున్నా నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు. ఒంటరిగా పోరాటం చేయాల్సి వచ్చినా నీవు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా విజయం సాధించగలవు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.